హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ బేబీ రెసిపీ. ఇవాళ వచ్చేసి నేను వేదాంశ్కు బచ్చల కూరతో రెసిపీ చేయాలి అనుకుంటూ ఉన్నాను. అసలు నేనైతే గన ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట, ఇంత బాగా తింటాడు వేదాంశు అని. అసలు ఇన్ని రోజులు నేను ఈ రెసిపీ ఎందుకు చేయలేదా అనుకున్నాను అనమాట. ఈ రోజు మాత్రము మీరు కూడా ఖచ్చితంగా మీ పిల్లలకి ఇలా ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. ఫస్ట్ వచ్చేసి నేను ఆకుకూరను సాల్ట్ వాటర్ లో క్లీన్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా మనం ఆకుకూరలు ఏమన్నా యూజ్ చేస్తున్నాము అంటే కొంచెం సాల్ట్ వాటర్ లో క్లీన్ చేసుకుంటే మంచిది. ఒక 3 to 4 minutes వచ్చేసి స్టీమ్ చేసేసాను. తర్వాత ప్యూరీ లాగా చేసుకున్నాను అనమాట బచ్చల కూరను. మనకు బచ్చల కూర అనేది చాలా మంచిది అనమాట. ప్రజెంట్ వచ్చేసి సమ్మర్ కాబట్టి బాడీ హీట్ ని తగ్గిస్తుంది. అదే విధంగా వచ్చేసి ఇందులో కాల్షియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఆకుకూరల వల్ల చాలా యూజెస్ ఉంటాయని మనకు అందరికీ తెలుసు కదా. అంటే చూపుకి, స్కిన్ కి, హెయిర్ కి అన్నిటికీ కూడా చాలా మంచిది. రాగి పౌడర్ వచ్చేసి నేను నేతిలో వేపుకున్నాను. టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మనకు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.